ఏం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జర్నలిజం అనేది ఒక అనుభూతి, జర్నలిజం అనేది ఒక బాధ్యత, జర్నలిజం అనేది సమాజానికి మూల స్తంభం. ఈ మధ్యకాలంలో జర్నలిజానికి సంబంధించిన నిర్వచనం రకరకాలుగా ఎవరిష్టొచ్చినట్టుగా వాళ్ళు నిర్వచించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంతోమంది జర్నలిస్టులకి గురువుగా కొన్ని వేల మందిని బయటికి పంపించిన కట్టా శేఖర్ రెడ్డి గారిని సంప్రదించి ఆయనతోటి ఈ జర్నలిజం గురించిన మూలాలు, సిద్ధాంత రూపాలు, సమాజ పరిణామ క్రమంలో ఏమేం జరిగింది అనేది ఈరోజు మాట్లాడుకుందాం. శేఖర్ రెడ్డి గారికి ప్రత్యేక పరిచయం అంటూ ఒక భూమికను మనం పరిచయం చేయలేం. విద్యార్థి నాయకుడుగాను, జర్నలిస్టుగాను, కాలమిస్టుగాను, అంతేకాకుండా ఒక సంపాదకుడుగా ఇలా రకరకాల భూమికల్ని పోషించారు ఆయన. కానీ ఈ రోజున ఒక జర్నలిస్టుల గురువుగా, ఆయన ఒక జర్నలిస్టుగా, సీనియర్ పాత్రికేయుడిగా ఆయన భావాలను మనం మీతో పంచుకోబోతున్నాను. సార్ నమస్కారం. సార్ దాదాపుగా 30-40 సంవత్సరాలు మీరు జర్నలిజంలో అనేది అడుగుపెట్టడానికి విద్యార్థి నాయకుడిగా మొదలుపెట్టిన మీ ప్రయాణం జర్నలిజంలోకి ఎలా టర్న్ అయింది సార్? విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు మాకు ఈ భావజాల యుద్ధం బాగా జరిగేది, సిద్ధాంతాల మధ్య సంఘర్షణ బాగా జరిగేది. అప్పుడు బాగా స్టూడెంట్ పాలిటిక్స్ ఎక్కువగా ఉండేవి. యూనివర్సిటీల్లో, కాలేజీల్లో ఎన్నికలు అన్నీ జరుగుతూ ఉండేవి. అన్ని విద్యార్థి సంఘాలు, దాదాపు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ దాకా అన్ని విద్యార్థి సంఘాలు, ఏబీవీపీ నుంచి ఆర్ఎస్యూ దాకా అన్ని విద్యార్థి సంఘాలు కాలేజీలలో యాక్టివ్గా ఉండేవి. వాళ్ళు పరస్పరము పోస్టర్లు వేసుకోవడాలు, తర్వాత వాల్ మ్యాగజైన్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది. అట్లా నేను సిపిఐ విద్యార్థి విభాగానికి సంబంధించిన, ఏఐఎస్ఎఫ్ సంబంధించిన వాల్ మ్యాగజైన్ నిర్వహించేవాడు. ప్రజాతంత్ర విప్లవం, జాతీయ ప్రజాతంత్ర విప్లవం అంటే ఏమిటి, మిగతా వాళ్ళు చెప్పే వాటికంటే ఇది ఏ రకంగా భిన్నమైంది, తర్వాత విద్యార్థుల సమస్యలు ఏమిటి. 1918 నుంచి 89 దాకా నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నాను. ముఖ్యంగా విద్యార్థిగా చేసింది జర్నలిజం కాదు, విద్యార్థిగా చేసిందంతా భావజాల వ్యాప్తి, భావజాల ప్రచారం. అప్పుడంతా మేము ఆ విద్యార్థి సంఘము, ఆ పార్టీ రాజకీయ భావజాలం ప్రచారం చేయడానికి మాత్రమే మా రైటింగ్ స్కిల్స్ మేము నేర్చుకుందంటే రాసే నైపుణ్యాలని అక్కడ నేర్చుకున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్నది మేము ఎప్పుడైతే యూనివర్సిటీలో ఎంఏ అయిపోయిన తర్వాత ఎంఫిల్ చేశాను తిరుపతిలో, ఎస్వి యూనివర్సిటీలో. ఎంఫిల్ చేసే టైంలో ఉదయం పత్రిక తిరుపతి ఎడిషన్ ప్రారంభించినప్పుడు మన ప్రకాష్ గారు, మోహన్ గారు తమ్ముడు, ఆయన సజ్జల రామకృష్ణ తనది, మన పిల్లలు ఎవరైనా రాయగలిగిన కెపాసిటీ ఉంటే ఇక్కడ మాకు సబ్ ఎడిటర్లు కావాలి, ట్రైనీ సబ్ ఎడిటర్ పంపించండి అని సిపిఐ నారాయణ గారు చెప్తే, నారాయణ గారు మీరిద్దరు బాగా రాస్తారు కదా, బాగా మాట్లాడతారు కదా, సిద్ధాంతాలు తెలుసు కదా, మీరు వెళ్ళండి అని చెప్పి నన్ను కృష్ణప్రసాద్ ఇద్దరిని పంపిస్తారు. వెళ్తే మేము వెళ్ళడమే ట్రాన్స్లేషన్ చేసినాము, రాసినాము, క్వాలిఫై తీసేస్తున్నాం డైరెక్ట్. అక్కడ మేము ఒక ప్రధాన స్రవంతిలోకి ఎంటర్ అయ్యాం. అక్కడ ఇక వీళ్ళంతా కూడా ప్రకాష్ కానీ, వసంతలక్ష్మి కానీ, వసంతలక్ష్మి గారు, అట్లాగే ఖాదర్ మొయినుద్దీన్, రామకృష్ణారెడ్డి ఫస్ట్ మాకు ఇన్ఛార్జిగా ఉన్నారు. వీళ్ళందరూ మమ్మల్ని తోమినారు, చేపను తోమినట్టు తోమి అసలు నేను పారిపోవడానికి సిద్ధమైన ఓ దశలో ఇన్ని గంటల పాటు, దాదాపు 6-7 గంటల పాటు ఆఫీసులో కూర్చొని స్థిమితంగా, ఎందుకంటే విద్యార్థి నాయకుడిగా ఉండి చాలా స్వేచ్ఛగా ఉన్నవాళ్ళం. కానీ 6-7 గంటల పాటు ఆఫీస్లో కదలకుండా కూర్చోవడము, రాయడము, ట్రాన్స్లేట్ చేయడము కష్టం అనిపించింది.
గురువులకు తలనొప్పి అది అనిపిస్తూ ఉండింది. నేను వెళ్ళిపోతానని చెప్పాను, మానేస్తాను. అయితే మా రూమ్కి వచ్చినాడు ప్రకాష్ గారు. అది ఇచ్చా నీకే మాట్లాడ ఉద్యోగాలు ఊరికే రావు, మాట్లాడుతున్నాను మొదలుపెట్టద్దు, నీకు అంతకు ఇబ్బంది అయినప్పుడు ఆఫీస్లోనే కాసేపు రెస్ట్ తీసుకొని మేము ఉన్నా కదా అని చెప్పేసి ధైర్యం వచ్చి మళ్ళీ తీసుకొచ్చాను. అక్కడ వాళ్ళు నిజంగా ఆ రోజు వాళ్ళు పెట్టిన శిక్షణ మాకు శిక్షణ. అంటే ఒక ఉద్యోగంగా, అంటే ఉద్యమం నుంచి ఉద్యోగంగా మొదలైన ఈ జర్నలిజంలో మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేసిన అంశాలు కానివ్వండి, జర్నలిజాన్ని తరచి చూసినప్పుడు జర్నలిజం సమాజానికి ఏ రకంగా కీలకం అని మీకు అనిపించింది? జర్నలిజము కారణం ఏంటంటే ఒక థ్రిల్ ఉండేది ఆ రోజుల్లో. ఒక థ్రిల్ అంటే ప్రపంచానికంతా ముందుగా వార్తలు తెలుసుకునే వాళ్ళు, తెలియజెప్పేవాళ్ళు జర్నలిస్టులు. అది థ్రిల్. అంటే న్యూస్ ఈజ్ పవర్. వార్త మనకు ముందు తెలిసిందంటే మన దగ్గర ఒక శక్తి, ఒక అధికారం ఉన్నట్టు లెక్క. ఆ అధికారాన్ని ఇంకొక 10 మందికి పంచడం పత్రిక ద్వారా. ఇది మనకున్న థ్రిల్. తెలుసుకునే అవకాశం, ఈ సమాచారాన్ని, ఈ వార్తను తెలుసుకోవడం అనేది ఉంది కదా, అది మిగతా విశాల సమాజానికి సంబంధించిన థ్రిల్. వీళ్ళు చెప్తారు అనే దానికోసం మనకే చూస్తారు. అందుకని తెలుసుకోవడం, తెలియజెప్పడం, ఈ రెండు హక్కులు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మన రాజ్యాంగం ప్రసాదించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగంగా మనుషులందరికీ టు ఇన్ఫార్మ్, టు బి ఇన్ఫార్మ్, తెలియజెప్పడం మన బాధ్యత. జర్నలిస్టులుగా తెలుసుకొని తవ్వి తీసి తెలియజెప్పడం మన బాధ్యత, తెలుసుకోవడం వాళ్ళ హక్కు. ఈ రెండింటి సంబంధించిన సూత్రం మీద ఆధారపడి జర్నలిజం అనేది నిర్మాణం అయింది. సార్, ఇతర వృత్తి ఉద్యోగాలు కానివ్వండి, వీటన్నిటికీ కానివ్వండి, జర్నలిజానికి ఉన్న ఒక భిన్నత్వం ఏంటి? సమాజ నిర్మాణంలో జర్నలిజం పాత్ర ఏంటి? జర్నలిస్టు చాలామంది చాలా రకాలుగా నిర్వచించారు. జర్నలిస్టు ఎప్పుడు కూడా ఒక అలైన్ మ్యాన్ టు ది సొసైటీ. మిగతా మొత్తం వ్యవస్థలకు భిన్నంగా, దూరంగా, ఎప్పుడూ ఒక భిన్నమైన కోణంతో, ఎప్పుడూ ఒక వ్యతిరేక్త ధోరణితో చూసేవాడు. మిగతా వ్యవస్థలన్నింటినీ నెగిటివ్గా చూస్తాడు. అంటే డ్రెడ్జింగ్ ఇంజనీర్ అన్నాడు థామస్ గ్రిఫిత్, టైమ్స్ వ్యవస్థాపక సంపాదకుడు థామస్ గ్రిఫిత్. జర్నలిస్ట్ ఇదే డ్రెడ్జింగ్ ఇంజనీర్ అన్నాడు. డ్రెడ్జింగ్ అంటే ఏంటంటే పూడిక తీసేవాడు. అది సమాజంలో వివిధ అధికార స్రవంతులు, రాజకీయ స్రవంతులు, లేకపోతే సాంస్కృతిక స్రవంతులు ఎక్కడన్నా పాడుబడిపోయి, కూరుకుపోయి, బురద పేరుకుపోయి, అవినీతిమయమైపోయి ఉన్నప్పుడు వాటిని డ్రెడ్జింగ్, తవ్వి తీసేవాడు, పూడుక తీసేవాడు. పూడుక తీసే ఇంజనీరు జర్నలిస్టు అని చెప్పి అన్నారు. అంటే జర్నలిస్టుకు అంత విశిష్టమైన పాత్ర ఉంది. మిగతా వ్యవస్థలన్నింటిలో భాగం కాకూడదు జర్నలిస్టు. సరే, చాలా కాల ప్రవాహంలో జర్నలిస్టులు కూడా వ్యవస్థల్లో భాగం అయిపోయినారు, రాజకీయాల్లో భాగం అయిపోయినారు, రకరకాల కాంప్రమైజెస్ వచ్చినాయి, అది వేరే విషయం. కానీ జర్నలిస్టు పులిట్జర్, జోసెఫ్ పులిట్జర్ కూడా చెప్పింది ఏంటంటే, జర్నలిస్టు ఎప్పుడు కూడా ప్రజల పక్షం ఉండాలి, ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీతోటి అఫిలియేట్ కాకూడదు, ఎప్పుడు ఏ వ్యవస్థతోటి అంటకాకూడదు, ఎప్పుడు కూడా ఏదో ఒకటి తవ్వుతూ ఉండాలి, ఒక శోధన మైండ్లో ఉండాలి, ఒక తృతీయ పక్షంగా ఉండాలి తప్ప ఎప్పుడు కూడా ఆ రెండు పక్షాలలో చేరిపోకూడదు. ఇవి ఒక పాత్రికేయుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఇవన్నీ. సార్, ఈ ముఖ్యమైన లక్షణాలు అనేవి మీరు చూసిన ఈ 3 తరాల జర్నలిస్టుల్లో ఎప్పుడెప్పుడు మారుతూ వచ్చింది సార్? ఈ లక్షణాలు ఉన్నాయా, మారుతూ ఉన్నాయా?
జర్నలిజము ఇప్పుడు కూడా జర్నలిజంలో పెట్టుబడి పాత్ర ఉంటుంది. పెట్టుబడి పెట్టిన వాళ్ళ పాత్ర ఉంటుంది. పెట్టుబడి వార్తలను నియంత్రించడము, నిర్దేశించడము, మార్గదర్శనం చేయడం అనేది మొదటి నుంచి ఉంది. అయితే స్వాతంత్ర ఉద్యమ కాలంలో కానీ అంతకుముందు కానీ ఆ పెట్టుబడి పెట్టిన వాళ్ళకు కూడా ఆదర్శాలు ఉన్నాయి. గోయంకా పేపర్ పెట్టినాడు, కొంత ఆదర్శం ఉంది. కాశీనాథన్ నాగేశ్వరరావు గారు పేపర్ పెట్టినాడు, కొంత ఆదర్శం ఉంది. ఆ కాలంలో ఉన్న వాళ్ళందరికీ ఆ యాజమాన్యాలు కూడా విలువలు, ఆదర్శాలు ఉన్నాయి. కాబట్టి ఎడిటర్ అనేవాడు ఈజ్ ఎ గాడ్, సూపర్ మ్యాన్ అని వాళ్ళకి అధికారాలు అప్పచెప్పేటోళ్ళు. అంటే ఎక్కువ స్పేస్ ఇచ్చేటోళ్ళు. అంటే ఉదాహరణకు ఒక 100% స్పేస్ ఉంది మనకు. ఆ 100% అంటే 8 పేజీల పత్రిక అనుకోండి, యజమాని ఒక 2 వార్తలు 3 వార్తలు ఈ పెట్టాయని అంటాడు. ఆయన అంతకన్నా నియంత్రించాడు. మిగతా పత్రిక అంతా ఎడిటర్ తీసుకొస్తాడు. ఎడిటర్ భావజాలానికి ఆ 90% స్పేస్ ఉండేది, 10% మేనేజ్మెంట్ స్పేస్ ఉండేది. అది క్రమంగా ఆ యాజమాన్యం పాత్ర విస్తరిస్తూ 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 ఈ యాజమాన్యం స్పేసు 90% అయిపోయింది, సంపాదకుడి స్పేసు 10% అయిపోయింది. ఇది పరిణామక్రమం. క్రమంలో మీరు ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేశారు మీరు. సో మీ ఫస్ట్ బ్యాచ్ నుంచి ఒకటి తీసుకునేటప్పుడు ఎలాంటి విలువల్ని కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఒక మార్గనిర్దేశకాన్ని ఎలా ప్లాన్ చేశారు, వాళ్ళకంటూ ఒక ఫ్రేమ్ ఎలా ఇచ్చారు సార్? మనం కొత్తగా ఏం ఫ్రేమ్ తయారు చేయాల్సిన లేదు. జర్నలిజం జర్నలిజం ప్రాథమిక సూత్రాలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆంధ్రజ్యోతి పెట్టక ముందు నుంచి ఉన్నాయి. తర్వాత మెరుగుపడుతూ చేసినారు. ఎథిక్స్, జర్నలిస్టిక్ ఎథిక్స్ గురించి మొదట్లో ఒక గైడ్లైన్స్ తయారు చేసినారు. ఆ తర్వాత ఇష్యూస్ వచ్చినాయి, చాలా ఇష్యూస్ వచ్చినాయి. మత ఘర్షణలు వచ్చినాయి, కుల ఘర్షణలు వచ్చినాయి, ప్రాంత ఘర్షణలు వచ్చినాయి. వచ్చినప్పుడల్లా కొత్తగా ఒక ఎథికల్ గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ పోయినారు. ఆంధ్రజ్యోతి జర్నలిజం, ఆంధ్రజ్యోతి పునఃప్రారంభం అయ్యే నాటికి ఈ జర్నలిస్టిక్ ఎథిక్స్ కానీ, జర్నలిస్టిక్ ప్రిన్సిపల్స్ కానీ, జర్నలిస్టిక్ ప్రాక్టీసెస్కు సంబంధించిన పరిమితులు కానీ అన్నిటి మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, తర్వాత ఆల్ ఇండియా జర్నలిస్టుల సంఘాలు, తర్వాత ఇంటర్నేషనల్ మీడియా ఒక గైడ్లైన్స్ ఇష్యూ చేసినవి ఉన్నాయి. అవి ప్రాతిపదిక చేసుకొని మన దగ్గర మనం ఎక్కడ స్పేస్ క్రియేట్ చేసుకుంటాము. 2002లో ఆంధ్రజ్యోతి ప్రారంభం అయ్యే నాటికి మీడియా పరిస్థితి ఏంటి, ఆంధ్రజ్యోతి మళ్ళీ ఎందుకు ప్రారంభం కావాల్సి వచ్చింది, మనం ఏం చేయాలి, వాళ్ళు చేయని పని ఏంటి, మనం చేసే పని ఏంటి, అక్కడ ఒక ప్రత్యేకమైన డ్రైవ్ మనం ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళందరికీ చేసినాం. మీ జనరేషన్లో ఉన్న ఆ నిబద్ధత కానివ్వండి, సమాజం పట్ల ఒక బాధ్యత కానివ్వండి, ఈ మధ్యకాలంలో అంటే గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలలో వచ్చే జర్నలిస్టుల్లో అది కనిపిస్తుందా మీకు? ఇంకా పెంపొందించుకోవాల్సింది ఏమన్నా ఉందా? తప్పనిసరిగా ఒక డీజనరేషన్ అనేది ఉన్నది, మొత్తం సొసైటీలోనే ఉంది. వాళ్ళను ఒక్క జర్నలిస్ట్ అని అనడానికి ఏంటి, పొలిటికల్గా రాజకీయ నాయకులు తెలంగాణ ఉద్యమ ప్రభావం వల్ల తెలంగాణ నాయకత్వం కొంత డిఫరెంట్గా కనిపించవచ్చు, కానీ ఓవరాల్గానే ఒక పొలిటికల్ డీజనరేషన్ అనేది చాలా ఉంది. అంటే అవగాహన రాహిత్యము, అధ్యయన రాహిత్యము, సూత్ర రాహిత్యము, అవకాశవాదము అన్నీ వచ్చేసినాయి. ఇట్లా జర్నలిస్టులో కూడా ఆ రకమైన ధోరణి వచ్చింది. కానీ దీంట్లో కూడా నిబద్ధతతోటి నిలబడి కొట్లాడేవాళ్ళు, రాసేవాళ్ళు, చేసేవాళ్ళు చాలామంది. వాళ్ళకి కూడా మీడియా, మనము మొత్తం మీడియా అయిపోయింది, కాంప్రమైజ్ అయిపోయింది, పతనం అయిపోయింది అని అనుకుంటున్న టైంలో సడన్గా నాకు మొదటి నుంచి ఒక ప్రగాఢమైన నమ్మకం ఏంటంటే, వార్త అనేదాన్ని నేను తొక్కి పెడతాను, నేను దాచిపెడతాను, అది బట్టబయలు కాకుండా చూస్తాను అని ఎవరైనా అనుకుంటే అంతకన్నా భ్రమ లేదు. వార్త అనేది దాంట్లో దమ్ము ఉంటే కనుక ఎక్కడో చోట ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు బట్టబయలు చేస్తారనేది నా ప్రగాఢమైన నమ్మకం.
నా పిల్లలందరికీ కూడా అదే చెప్పేటోరు. అట్లనే ట్రైనింగ్ ఇచ్చినారు. డెఫినెట్గా బయలుతుంది. ఒకవేళ మేనేజ్మెంట్ కొద్ది రోజులు ఆపవచ్చు, 4 రోజులు ఆపవచ్చు, కానీ సమ్ డే సమ్ టైమ్ ఇట్ విల్ ఎరప్ట్, అది బద్దలవుతుంది అని చెప్పేవారు. ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం మీడియా మోడీకి, నరేంద్ర మోడీకి అమ్ముడుపోయింది, లేకపోతే కాంప్రమైజ్ అయ్యింది అని చెప్తున్న టైంలో సడన్గా ఒక ఇష్యూ ఎరప్ట్ అయింది. పెగాసస్ స్పైవేర్ పెట్టి అందరి దొంగ ఫోన్లు తోటి వింటున్నారు అని చెప్పేసి ఇష్యూ బట్టబయలే. అంటే అందరూ మోడీకి భయపడే వాళ్ళు అయితే అది రాదు బయటికి. అమ్ముడు పోయే వాళ్ళు, కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు, అవజాల పరంగా కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే ఆర్ఎస్ఎస్ ఇష్టమయ్యి, మోడీ ఇష్టమయ్యి ఆయనకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు, అనేక విషయాలు విస్మరించేవాళ్ళు, అంటే ఇగ్నోర్ చేస్తారు. ఆర్థిక విషయాలు మాట్లాడరు వాళ్ళు ఓన్లీ ఎమోషనల్ ఇష్యూస్ మాట్లాడతారు, ఎందుకంటే మోడీని సమర్థించాలి. కానీ వాళ్ళతో విభేదించి కొట్లాడే వాళ్ళ సంఖ్య పెరిగిందిగా ఒకనాటికి. ఈరోజు ఒకప్పుడు సోషల్ మీడియా అంటే మోడీనే మొత్తం ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకొని అందరి మీద ఒక దాన్ని మిడతల దండు లాగా మీద విరుచుకుపోయిపోయాడు. ఇవాళ అది లేదు. ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడు మనం అతి సర్వత్రా వర్జయేది అంటాం కదా, నువ్వు చేసిన పని ఇప్పుడు అందరూ చేస్తున్నారు. ఇప్పుడు మోడీ ఆఫీసు పెట్టి బిలియన్ మైండ్స్ అని ఒక కంపెనీ పెట్టి దాని నుంచి జనాన్ని రిక్రూట్ చేసేసి అందరినీ తిట్టే కార్యక్రమం పెట్టించినాము. ఇప్పుడు అలా అందరూ అదే పని చేస్తున్నారు. మొత్తం చిన్న చిత్తవాడు కూడా ఒక 4 పెట్టుకొని నువ్వు వాళ్ళని తిట్టరా, ఏంటి తిట్టరా అని చెప్పి చేస్తున్నారు. దాన్ని జర్నలిజం అని కూడా ఒక పేరు పెట్టున్నారు. సో జర్నలిజాన్ని ఎన్ని రకాలుగా, ఎన్ని రూపాలలో వచ్చేస్తున్న టైంలో అసలు నిజమైన జర్నలిజం అనేది సమాజం గుర్తించాల్సిన అవసరం ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు? మొదటి నుంచి ఉంది బయాస్, కొత్తగా లేదు. కానీ ఇవాళ ఇంకా అసలు ఫ్లాట్ అండ్ అనమాట. అంటే ఒక 90 డిగ్రీల దీంతో ఉండాల్సిన పత్రిక అది చిన్నగా 75 డిగ్రీలకు 60 డిగ్రీలకు వచ్చేసి ఫ్లాట్ అయిపోయింది మిగతా వాటితో పాటు. అంటే అందుకని ఏంది, ఇప్పుడు ఎవడు కూడా ఒక ఛానల్ దగ్గర ఆగి చూడటం లేదు, ఎవడు ఒక పత్రికను చూసి వదిలిపెట్టలేడు, 3-4 పత్రికలు చూడాల్సి వస్తుంది. వై? బికాస్ నమ్మదగిన అది లేకపోవడమే. ఒకే అంశము, ఒకే సమస్య భిన్న కోణాల్లోనూ భిన్న అభిప్రాయాలతోటి జర్నలిజంలోనే మీడియా సంస్థల్లో ప్రచురితం అవడం కానివ్వండి, ప్రసారం అవడానికి కానివ్వండి, ఏ లోపం మనల్ని ఆ రకంగా భిన్న ఒకే సమస్యకు సంబంధించి వివిధ పార్శ్వాలు, వివిధ రకాల యాంగిల్స్ ఎందుకు వస్తాయంటే ప్రధానంగా ఒక బయాస్ యాంగిల్ తోటి చూసి వార్త రాయడం వల్ల నేను ఫలానా పార్టీకి అనుకూలంగా రాయాలి కాబట్టి దానికి అనుకూలమైన పాయింట్లు మాత్రం జడ్జిమెంట్ వస్తుందండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తే జడ్జిమెంట్ ఎవరికైనా ఒకటే, కానీ దాంట్లో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కోర్టు కొన్ని కామెంట్స్ చేస్తుంది, ఇటు చేస్తుంది, అటు చేస్తుంది, వీళ్ళను వాళ్ళని అంటుంది. ఒక జగన్ అన్న పాయింట్లు మాత్రమే తీసుకొని ఒక ఆయన వేస్తారు. లేదు ఎవరైతే పిటిషన్ వేసినారో పిటిషనర్ అన్న పాయింట్లు మాత్రమే తీసుకొని ఇంకో ఆయన సాక్షికి సంబంధించిన వాళ్ళు ఇంకోరో వేస్తారు. కానీ సత్యం అనేది ఒకటి ఉంది కదా. ఫైనల్ ఆర్డర్ ఏంది? నో, దేర్ ఈజ్ నో కరప్షన్ ఇన్ అమరావతి, ల్యాండ్ పూలింగ్ లో ఏం జరగలేదు అనేది చెప్పింది. అందుకని జనము పేపర్లు కూడా మానేసినారు. ఎన్ని లక్షల సర్క్యులేషన్ ఉండింది ఒకప్పుడు? 1995 2002లో సర్క్యులేషన్ అంతా, 220లో సర్క్యులేషన్ అంతా ఎందుకు తగ్గిపోయింది అంటే జనానికి కూడా విసుగొచ్చి, అపనమ్మకం వచ్చి, ఏదో టీవీలో వస్తుంది లేకపోతే సోషల్ మీడియాలో వస్తుంది, ఏదో వచ్చిందని చూసుకుందాంలే అనేది ఒక ఫ్యాటిక్, ఒక అలా నిరసన కావచ్చు, ఒక అసంతృప్తి కావచ్చు, అసమ్మతి కావచ్చు, ఆ పేపర్లకు డిస్టెన్స్ పెరుగుతూ ఉంది సమాజం. అది చాలా ప్రమాదకరమైన ధోరణి. అది ప్రమాదకరమైన ధోరణి, నష్టం జరుగుతుంది. కానీ దాన్ని రివైవ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు, జర్నలిస్టులు, పత్రికలు ఏమన్నా వస్తే తప్ప
అది నిలబడదు. చాలా ఇష్యూస్ మరుగున పడిపోతున్నాయి. చాలా ఇష్యూస్ అదే చూడాల్సిన కోణంలో చూడకుండా ఈ బయాసుడు కోణాల్లో చూడడం అసలు విషయం. ఇంకొకటి బయాసుడే కాకుండా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ డీజనరేషన్ ఆఫ్ జర్నలిస్టిక్ వాల్యూస్ ఉంది కదా, దానివల్ల అసలు కూడా స్టడీ చేస్తలే. నాకు వచ్చింది పాస్ ఆన్ చేయడం. అంటే ఇంతకుముందు ఒక స్టోరీ ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ను కవర్ చేయడానికి టపా 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 ఒక ఫోటోగ్రాఫర్, ఒక రిపోర్టర్, ఇంకొక అక్కడ లోకల్ రిపోర్టర్స్ అందరూ ఒక గుంపులాగా వెళ్ళి అక్కడ నిలబడి మొత్తం సమాచారం సేకరించి ఆ భావోద్వేగాలు, ఆ సీను ఎట్లా జరిగింది ఏమిటి అన్నీ చేసి ఇస్తే ఒక కాంప్రహెన్సివ్ స్టోరీ వచ్చేది. హ్యూమన్ టచ్ ఉండేది దాంట్లో. ఇప్పుడు ఎక్కడ అసలు టీవీలో చూసుకొని రాయడం. జర్నలిజానికి సంబంధించిన ఒక మధ్యస్థితి ఇది మీరు చూసారు. మొదటి స్థితి ఉన్న వాళ్ళని, అంటే ఆ జనరేషన్ సంబంధించిన వాళ్ళతో కలిసి పనిచేశారు మీరు. సో అసలు ఎప్పుడు ఎలా జర్నలిజం మొదలైంది సార్? ఎలాంటి పరిణామ క్రమాలు ఇవాల్టి జర్నలిజాన్ని మొదటి జర్నలిజాన్ని పోల్చి చూడాలి అని అంటే ఎలా చెప్తారు? 90% సంపాదకుడు పాత్ర పోషించిన రోజు ఉండే విలువలు వేరు. 50% పాత్ర మాత్రమే పోషించిన రోజును ఒక రకంగా ఉన్నాయి. పొలిటికల్ టగ్ ఆఫ్ వార్లో మీడియా ఎంత ఇన్వాల్వ్ అయితే అంత మీడియా కూడా పొలిటిసైజ్ అయిపోతుంది. అట్లాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రొఫెషనల్గా నడుస్తాయని చెప్పి, నడవాలని చెప్పి భావించిన సంస్థలు కూడా ఇవాళ ఏంది బ్రాండెడ్ యాజ్ సంబడీస్ వాయిసెస్. అంటే నువ్వు నీ పత్రికను ఎంత దూరం పాలిటిక్స్ తోటి, ఎంత డిస్టెన్స్, ఎంత రాజకీయాలతో ఎంత డిస్టెన్స్లో నువ్వు పత్రికను నడిపిస్తావు అనే దాని మీద ఆధారపడి నీ క్రెడిబిలిటీ ఉంటుంది. అదే ఈ క్రెడిబిలిటీ అన్న ఆస్పెక్ట్లోనే నిజంగానే ఏ మీడియా హౌస్ తీసుకున్నా కూడా ఏదో ఒక బ్రాండో లేదా బ్యానరో ఈ మనిషికి సంబంధించింది అనేది ఒక కట్టు బానిసలాగా జర్నలిజం అయిపోయింది అనేది మనకి ఇవాళ రోజున ప్రజల్లో నాంతున్న విషయం. వింటున్నప్పుడు ఒక పాత్రికేయులతో మనకు అది బాధ వేస్తుంది. అదొక పాయింట్. అది కట్టుమానిసలుగా ఏదో మొత్తం మేనేజ్మెంట్ చెప్పినట్టుగా నడుచుకుంటా ఉన్నారు. ఎవరికి లేదు, ఎవరి సొంత భావాన్ని తీర్చిదిద్దడం మనం అంటాం. అది నిజమా సార్? కానీ వాళ్ళ పరిస్థితి ఆంధ్రజ్యోతి తీసుకో. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాసే రాజకీయ భావజాలానికి, కె శ్రీనివాస్ రాసే రాజకీయ భావజాలానికి ఏమైనా పోలిక ఉందా? అది మనం పనిచేసిన వాళ్ళకి మనకే తెలుసు. కె శ్రీనివాస్ ఈజ్ ప్రొటెక్టింగ్ ఈజ్ రైట్ టు రైట్ ఆన్ ఎనీథింగ్. సార్ మీరు కూడా మాటకు మాట అని చెప్పని ఎంత సూటిగా ఉండేది సార్. రాధాకృష్ణ గారు ఆలోచించినాడు. ఆంధ్రజ్యోతి మనుగడకున్న బలం ఏంటంటే అదే. ఆయన ఏమన్నా ఆయనకు ఎటువంటిదన్నా ఉండని, కానీ ఎవరు ఏం రాసినా అభ్యంతరం పెట్టేవాడు కాదు. అల్లం నారాయణ గారు అలంకారం రాసినా, నేను మాటకు మాట రాసిన, కేఎస్ సంభాషణ రాసిన, రామచంద్రమూర్తి గారు తన కాలం సకాలం రాసిన, ఎవరు ఏం రాసినా సరే ఆయన ఏ రోజు కూడా మేము అక్కడ పనిచేసిన 6 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా అభ్యంతరం పెట్టలేదు. ఎందుకు ఇట్లా రాసినామని చెప్పి ఒక మాట కూడా అనలేదు. ఆయన ఈవెన్ మేము చంద్రబాబు వ్యతిరేకంగా రాసినాం, రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా రాసినాం, అయినా కానీ మమ్మల్ని ఎప్పుడు ఆయన రాసుకున్నది ఆయన రాసుకుంటాం. అది కానీ అది అక్కడే ఆగదు కదా. ఈ వాయిసెస్ అన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు ఒక కేసు మిగిలినాడు, కొన్ని కాలం నడుస్తూ ఉన్నాయి. ఆయన రాధాకృష్ణ గారి రాజకీయ అభిప్రాయం విస్తృతి తిరిగిపోయింది. దాని మీద కొంత అటాక్ కూడా విపరీతం. ఇదంతా ఏంటంటే పొలిటిసైజింగ్ యువర్ సెల్ఫ్. అంటే గతంలో ఒక మీడియా హౌస్కి ఉన్న పోటీకిను, ఇప్పుడు పరిస్థితుల్లో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ఎంటర్ అయిన తర్వాత ఉన్న పోటీకిను దీని ప్రభావం ఏమైనా జర్నలిజం మీద కనిపిస్తుందా? ఆ ప్రజెంటేషన్లో కానివ్వండి, వార్తలు వెలికి తీయడంలో కానివ్వండి. చాలా నీరు గారిపోయింది కదా. ఇప్పుడున్న స్ట్రెంత్ ఎక్కడ ఉంది? ఒక వార్త ఒక స్టోరీ చేస్తే
అనేక యాంగిల్స్ తీసుకోవాలి, దానికి సంబంధించి చాలా వర్క్ చేయాలి, ఒపీనియన్స్ తీసుకోవాలి, ఫ్యాక్ట్స్ వెరిఫై చేయాలి, సోర్స్ దగ్గరికి పోవాలి, ఇవన్నీ ఉండినాయి కదా. అవి రాను 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 తగ్గిపోతా ఉంటాయి. ఆన్ ఫోన్ తీసుకోవడం, లేదంటే ఎవడో ఒక వీడియో పంపిస్తాడు, ఆ వీడియో బేస్ చేసుకొని మొత్తం 100 రకాల అల్లి వడ్డే అంతా వేస్తూ ఉంటాయి. అంటే డైల్యూట్ అయిపోయింది పోటీ తత్వం. పోటీ వచ్చి కూడా ఏం చేస్తున్నారు, మంచిదా ఈ పోటీ తత్వం అని అడుగుతున్నారు. పోటీ తత్వం కాదు ఇది అసలు, ఇది పోటీ తత్వం కాదు అసలు. పోటీ తత్వం ఏంటంటే నాకు ఒక బ్రహ్మాండమైన స్టోరీ వాడు చేసిన దానికంటే నేను మంచి స్టోరీ చేస్తాను, ప్రజలకు ఎక్కువ మేలు జరిగే స్టోరీ చేయడం అంటే ఏంది. స్టోరీ అంటే నేను నా తృప్తి కోసం నా కథ రాసుకోవడం కాదు. ఈ డ్రెడ్జింగ్ అన్నా నేను ఇంతకుముందు ఎక్కడ పూడుకుపోయింది, ఎక్కడో ఒకటి పూడుకుపోయింది, ఎక్కడో అవినీతి జరుగుతుంది, ఎక్కడో ఫ్రాడ్ ఉంది, ఎక్కడో నష్టం జరుగుతోంది, జనానికి అట్ లార్జ్ సొసైటీకి చాలా హాని జరుగుతోంది అనుకున్న చోటికి వెళ్ళి అవి తీసుకొచ్చి అవి బయట పెట్టి రాయడం, అది స్టోరీ. ఆ స్టోరీ జనరేషన్ దగ్గర పోటీ ఉండాలి వాటి దగ్గర, అంతే తప్ప గాసిపింగ్, చిల్లర రాజకీయాలు, అల్లరి విషయాలు, క్రైము, సినిమా మొత్తం అసలు మీకు సీరియస్ న్యూస్ అనేది తగ్గిపోయి ఈ చెత్త న్యూస్ అంతా ఇవాళ ఎక్కువ ఛానళ్ళు, ఎక్కువ మాధ్యమాల వల్ల ఏమైందంటే ఈ చెత్త అంతా ఎక్కువైపోయింది. ఈ చెత్త ఎక్కువైపోవడం వల్ల ఏది సత్యమో ఏది అసత్యమో ఏది ఎంతవరకు తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. అందుకని కొత్తగా ఫ్యాక్ట్ చెక్ ఏజెన్సీలు, తర్వాత జర్నలిస్టులు, మేధావులు ఫ్యాక్ట్ చెకింగ్ అని ఒక సాఫ్ట్వేర్ తీసుకొని ఇది నిజమా కాదా అని వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీ విభాగం, ఇప్పుడు మీరు పనిచేస్తున్న విభాగం కూడా సమాచార హక్కు విభాగం. అంటే సమాచారం తెలుసుకోవడం అనేది ఒక సామాన్యుడి హక్కు అనేది మనం ప్రస్ఫుటంగా తెలియచెప్తున్న విషయం. అయితే ఈ సమాచారాన్ని సవ్యంగా చేరవేయడంలో రకరకాల స్వార్థాలు, రకరకాల పర్పస్లు జరుగుతున్న టైంలో దీని నియంత్రణ చేయడానికి ఎలాంటి మాన్యువల్స్ తయారు చేయడం కానీ, ఈ విషయంలో ఎలాంటి రెస్పాన్సులు కానివ్వండి, ఎలాంటి ఇవి తీసుకుంటాం మీకు తెలిసి? ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ఒక యాక్ట్ చేయలేదు. జర్నలిస్ట్లకు యాక్ట్ ఉంది సార్, ప్రింట్ మీడియాకి ఉందా సార్? వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ఉంది. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ప్రకారం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, వాళ్ళ రోల్ అన్నింటినీ డిఫైన్ చేసినారు. కానీ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినంతవరకు అసలు డిఫైన్ చేయలేదు, ఒక చట్టము లేదు. వాటిని ఏమని కంట్రోల్ చేస్తారు, ఎక్కడ కంట్రోల్ చేస్తారు? బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే గైడ్ లైన్స్ ఇస్తూ ఉన్నారు. పాపం ఇటీవల కాలంలో గైడ్ లైన్స్ ఇస్తూ ఉన్నారు. కానీ ఈ సముద్రంలో తర్వాత ఈ నిజమే గైడ్ లైన్స్ ఇస్తున్నారు, ఇది చేయకూడదు, క్రైము జరిగినప్పుడు వాళ్ళ పేర్లు బయట పెట్టకూడదు, వాళ్ళ ఫేసెస్ బయట పెట్టకూడదు అని ఒకటి గైడ్ లైన్స్ ఇస్తారు. కానీ వాటి మానిటరింగ్ చేసేవాడు అమలు అవుతుందా లేదా అని చెప్పేటో ఉండాలా. జర్నలిస్టులకు అసలు అదే అట్లాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ను పాటించాలి, వాటి మీద ట్రైనింగ్ ఇవ్వాలని ఎన్ని టీవీ ఛానళ్ళు జర్నలిస్టులకు ట్రైనింగ్ పెట్టినాయి, శిక్షణ పెట్టి జర్నలిస్టులను తీసుకునే అసలు సంస్థలాగా ఉన్నాయి. ఒకప్పుడు పత్రికలు నడిపించినాయి, ఏదో టీవీ నైన్ కొంత ట్రైనింగ్ ఇచ్చింది, ఎన్టీవీ కొంత ట్రైనింగ్ ఇచ్చింది. కానీ అసలు ట్రైనింగ్ ఇవ్వాలి జర్నలిస్టులకు, ట్రైనింగ్ వాళ్ళకు నాలెడ్జ్ గ్యాప్ చాలా ఉంటుంది. ఒకప్పటి తరానికి పుస్తకాలు చదవడం అలవాటు లేదు. అసలు గత సాహిత్యానికి సంబంధించి, గత చరిత్రకు సంబంధించి, సంస్కృతిక వారసత్వానికి సంబంధించి, మనిషి పరిణామ క్రమానికి సంబంధించి ఇవేవి అవగాహన లేకుండా మనుషులు వస్తున్నారో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వీళ్ళకి ఒక అవుట్లుక్ ఇవ్వాలి. ఒక మనిషిగా, ఒక గొప్ప మానవతావాదిగా ముందు వాడిని తయారు చేసి నువ్వు ఇప్పుడు జర్నలిస్ట్ అంటే చేయగలుగుతాడు. అసలు వాడికి ఏమీ ఇవ్వకుండా మైక్ ఇచ్చి కెమెరా ఇచ్చి నువ్వు పోయి కవర్ చేసుకున్నామంటే వాడు బాగా మాట్లాడుతున్నాడు, బాగా ఇచ్చేసేయండి అంటే బాగా మాట్లాడొచ్చు కాక, విషయ పరిజ్ఞానం ఉండాలి.
మానవీయ దృక్పథం ఉండాలి. తర్వాత ఎక్కడ ఏం అడగచ్చు ఏం అడగకూడదు. చచ్చిపోయి వాళ్ళు మనుషులు చచ్చిపోయి ఏడుస్తూ ఉంటే ఇప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు జరిగింది, అసలు వాళ్ళని ప్రశ్నలు అడగడం ఏంటి? అట్లా చాలా దుర్మార్గమైన ఈ మాత్రం ఇన్సెన్సిబుల్ రోల్ ప్లే చేసిన జర్నలిస్టులను చూసినాయి. అట్లాగని మొత్తం పతనం అయిపోతున్నది అని నేను భావించట్లేదు. జర్నలిజం మనుగడ సాగిస్తుంది. ఇవాళ మీకు ఫేస్బుక్, ట్విట్టర్ ఇంకా అనేక ఫోరమ్స్ వచ్చిన తర్వాత పంచనైపోయిన మాట వాస్తవమే. వార్త పంచనైపోయింది, వివరాలు సమాచారం పంచనైపోయింది, ఇవంతా నిజమే. కానీ వాళ్ళ వార్తను దాచే పరిస్థితి లేకుండా పోయింది, సత్యాన్ని దాచిపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఎవడో వచ్చి అయ్యా ఇక్కడ అక్రమం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, పట్టించుకోండి అని మనల్ని దేవిరించాల్సిన పని లేదు. వాడు మొత్తం వివరాలు సేకరించి ఆ కాగితాలన్నీ ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో పెడితే అదే పెద్ద ఇష్యూ అయిపోతుంది. వీడియో చేసి పెడుతున్నాడు, ఆడియో చేసి పెడుతున్నాడు కదా. అందుకని ఏది దాగని పరిస్థితి అయితే ఒకటి వచ్చింది. సత్యం అందరికీ తెలవాల్సిన అవసరం ఉందన్నది ఈ మీడియా, మిగతా సోషల్ మీడియా అంతా వచ్చిన తర్వాత బాగా వ్యాప్తి చెందుతుంది. కానీ దీంట్లో చాలా చెత్త వస్తున్నది, చాలా అసమగ్రమైన సమాచారము, తప్పు సమాచారము, గాసిప్స్, అంటే మనుషుల జీవితాలతో ఆడుకునే సమాచారం, ఇవన్నీ వస్తున్నాయి. వాటిని నియంత్రించడానికి ఈ మళ్ళీ పత్రికలు, ఛానళ్ళు, జర్నలిస్టులే క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. చాలామంది ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ పాత్ర పోషిస్తున్నంత జర్నలిస్టులు మేధావులే. మేధావులు ఇది తప్పు, ఇది కాదు, వెంటనే ఎక్కడో మత ఘర్షణ జరిగింది, మన ఎక్కడ బోతులోనో ఎక్కడో జరిగింది అని ఏదో ఒక వీడియో క్లిప్ పంపిస్తాడు. ఇది బోతుది కాదు, అలానా మధ్యప్రదేశ్లో ఎప్పుడూ లాంగ్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్, ఎవరు ఆవేశానికి గురి కావద్దు, వెంటనే చెక్ చేస్తున్నాం. అందుకని మీడియా విస్తరించడం వల్ల మంది ఎక్కువైతే మధ్యగా పంచనైనట్టే ఛానళ్ళు, పత్రికలు, మాధ్యమాలు అనేకం పెరిగిపోతే పంచనయ్యే మాట వాస్తవం. కానీ దమ్మున్న పత్రికలు, దమ్మున్న వార్తలు ఎక్కడున్నా సరే ఈ శక్తివంతం. ఇప్పుడు నేను ఒక మన వెబ్ న్యూస్ పేపర్ వచ్చి దిశ అని, ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ ప్లేస్. అవి ఇట్ కుడ్ బి ఎట్లా అంటే అన్కాంప్రమైజ్డ్గా ఏదో కొంత రోల్ ప్లే చేస్తున్నారు. చాలా చాలా ఇష్యూస్ ఇంతకుముందు ఎవడు రాయని ఇష్యూస్ పట్టుకొచ్చి రాసినారు. ధరణి మీద, వాటి మీద, వీటి మీద వాళ్ళు బాగా విస్తృతంగా కథనాలు ప్రసారం చేస్తున్నారు. అంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి జనం ఎట్లా సఫర్ అవుతున్నారనే యాంగిల్ నుంచే. కాబట్టి ఇమీడియట్గా అట్రాక్టెడ్ ది పొలిటికల్ క్లాస్. మరి ఫిజికల్ పేపర్ లేదు, ఈ పేపరే ఉంది, కానీ ఇట్ కుడ్ ఏబుల్ టు అట్రాక్ట్ ది పీపుల్. అందుకని నిజాయితీగా, నిబద్ధతతోటి గీత మీద నిలబడి, లక్ష్మణ రేఖ మీద నిలబడి యుద్ధం చేస్తే కనుక డెఫినెట్గా అందరినీ వైపు చూస్తారు. ఆ దిశగా జర్నలిస్టుల్ని, పత్రికలని నేనైతే చాలా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నా. ఇవాళ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే పాత మీడియా ఒకటి వెనుకకు పోతా ఉంది, కొత్త మీడియా వస్తూ ఉంది, అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి, అనేక తప్పులు దొరుకుతూ ఉన్నాయి, అనేక గాసిపింగ్ జరుగుతూ ఉంది. మహిళలకు సంబంధించి విపరీతమైన ధోరణి వ్యాఖ్యలు, అడ్డగోలు మాటలు, అసలు అసభ్యమైన దాడి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎంతవరకు వెళ్ళొచ్చు? ఫేస్బుక్ అయినా సరే యూ కెనాట్ గో లైక్ ఇష్టం మాడతా అంటే కూడా అది అనలేదు. సభ్యత అనేది భాష, మనకు స్వేచ్ఛ ఉన్నమాట నిజమే, స్వేచ్ఛ ఉండాల్సిన మాట నిజమే, మన మీద ఆంక్షలు ఉండొద్దు నిజమే. కానీ ఇవన్నీ నిజమే అయినప్పుడు మనకు బాధ్యత ఉందని గుర్తించడం కూడా నిజమే. మనకు బాధ్యత ఉంది, బాధ్యతగా వ్యవహరించాలి, సభ్యంగా వ్యవహరించాలి. ఎంతవరకు మాట్లాడవచ్చు, ఎంతవరకు మాట్లాడకూడదు, ఎంతవరకు రాయొచ్చు, ఎంతవరకు రాయకూడదు అనే ఆ పరిమితి కూడా తెలుసుకోవడం అనేది ఈ మొత్తం మీడియాలో, అంటే సోషల్ మీడియా కాంచి
పత్రికలు ఛానల్ దాకా ఈ పాత్ర పోషిస్తున్న వాళ్ళందరి మీద ఉన్నది. వాళ్ళకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద శిక్షణ ఇవ్వడానికి ఒకసారి బ్రాడ్ గైడ్ లైన్స్, సార్ ఇది పత్రికలకు ఒక గైడ్ లైన్స్, బ్రాడ్కాస్ట్లకు ఒక గైడ్ లైన్స్, సామాజిక మాధ్యమాలకు ఒక గైడ్ లైన్స్ కాదు. అసలు ఎక్కడైనా సరే నువ్వు ఒక మెసేజ్ పెట్టాలన్నా, వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాలన్నా, సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టాలన్నా, ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టాలన్నా, పత్రికకు ఒక వార్త ఇవ్వాలన్నా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ప్రమాణాల్లో ఉండాలి, ఆ ప్రమాణాలు ఏమిటి అనేది బ్రాడ్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అది సొసైటీనే చేసుకోవాలి. మళ్ళీ గవర్నమెంట్ తయారు చేస్తే గవర్నమెంట్ చట్టం తయారు చేసి నువ్వు ఇది చేయొద్దు అంటారు అనుకోవాలి. అందుకని మీడియా హౌసెస్ వాళ్ళ స్టాఫ్కు నేర్చుకోవాలి. సామాజిక మాధ్యమాలను ఉపయోగించే వాళ్ళందరికీ చెప్పాలి, దీస్ ఆర్ ది గైడ్ లైన్స్, దీస్ ఆర్ ది ఫ్రేమ్ వర్క్, నువ్వు బియాండ్ దిస్ యూ కెనాట్ గో అని చెప్పాలి. వాడు ఊరికే ప్లాట్ఫామ్ ఇచ్చేయడం కాదు కదా. అదే విషయ పరిజ్ఞానంతో పాటు భాష, పదజాలం వీటన్నిటి కోసం కూడా మీరు బుక్ రాశారు. ఇప్పుడు 15 ఏళ్ళు జర్నలిస్ట్ పరదీప్ గారు ఏ పదాలు వాడాలి, ఏ సందర్భానికి ఏది వాడాలి అని. సార్ దీనికి శ్రీకారం బీజం పడడం మీ ఉద్దేశం కానివ్వండి, దీన్ని ఎంతవరకు? నేను ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నప్పుడే వాళ్ళకి పాఠాలు చెప్తున్నప్పుడే ఒక లోటు అనిపించింది. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాం మనం వాళ్ళకు, ఈ ఒక్కొక్క పదం గురించి, నాటో అంటే ఏమిటి, తర్వాత థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏంటి, కోల్డ్ వార్ అంటే ఏంటి, అసలు మన్మోహన్ రేఖ అంటే ఏంటి, ఎన్ఓసి అంటే ఏంటి, ఎల్ఏసి అంటే ఏమిటి, ఇట్లా అనేక పదాలు మనం రోజువారీ వార్తల్లో వస్తున్నాయి. వీటన్నింటినీ ఒక చోట గుదిగుచ్చి లీగల్ ఇన్ఫర్మేషన్ కూడా, జర్నలిజం నిర్మాణం కూడా మొత్తం ఉద్యోగ నిర్మాణం మొత్తం అంతా కూడా ఒక జర్నలిస్ట్ చేతిలో ఉండాల్సిన కథ. వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్న టైంలో నాకు వచ్చిన ఆలోచన, ఒక దాదాపు 1.5 years మొత్తం ఒక చోట పోగేసి టైం తీసేసి శ్రీనివాసులు, రుద్రం శ్రీనివాసులు, విజయ కృష్ణారెడ్డి వాళ్ళందరూ తలా వచ్చి చాప్టర్స్ తీసుకొని వాళ్ళు కంపోజ్ చేసుకురావడం, అంతా కలిసి ముగ్గురం కలిసి చేసినాము. అయితే ఒక జర్నలిస్ట్ అనే నిజమైన జర్నలిస్ట్, నిబద్ధత గల జర్నలిస్ట్ అనేది క్షేత్రస్థాయిలో ఫీల్డ్ ఎలాంటి శ్రమ, ఎలాంటి శోధన, ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక జర్నలిస్ట్గా మీరు అది చూసి ఉన్నారు సార్. అండ్ మీరు రాసి ఉన్నారు, దీని అంతా కూడా సంపాదకీయం చేసి ఉన్నారు. ముఖ్యంగా వెస్టర్న్ మీడియా పేపర్స్ ఒక వార్త రాయడానికి 10-15 మందిని పోటీ చేస్తారు. యూ టేక్ ఎనీ న్యూస్ ఐటమ్, అగ్రికల్చర్ క్రైసిస్ తీవ్రమవుతున్నది అని ఒక స్టోరీ రాయాలి. వాడికి ఏదో కొంత ఇన్పుట్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని రాయమని చెప్తాడు ఎడిటర్. అగ్రో ఎకానమిస్ట్ను సంప్రదిస్తాడు, అగ్రికల్చర్ సైంటిస్ట్ను సంప్రదిస్తాడు, ఫార్మర్స్తో మాట్లాడతాడు, అట్మాస్ఫియర్ వాతావరణ నిపుణులతో మాట్లాడతాడు, కాలం అవుతుందా కాదా, ఎంతవరకు అవుతుంది అన్నమాట. అట్లా ఒక 10-15 మంది నిపుణుల, అంటే ఆ రంగానికి సంబంధించిన నిపుణుల ఒపీనియన్స్ తీసుకొని ఆ స్టోరీ అల్లుతాడు. మన దగ్గర అసలు అట్లా ఒక స్టోరీ చేయడానికి అట్లా 10 మందితో మాట్లాడాలన్న స్పృహ ఎక్కడుంది? చాలా రేర్గా కొద్ది మంది జర్నలిస్టులు చాలా అది చేస్తున్నారు. అగ్రవాడ హిందూలో కానీ, ఎక్స్ప్రెస్లో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ కొంతమంది జర్నలిస్ట్ చేస్తున్నారు, బట్ స్పేరింగ్లీ. కానీ ప్రతి స్టోరీ ఇవాళ మనం వరి వద్దంటున్నాం. ఎందుకు వద్దంటున్నాం? దాని ఒక స్టోరీ. యూ స్పీక్ టు ఆగ్రో ఎకానమిస్ట్, యూ స్పీక్ టు మిల్లర్. ఒక మిల్లర్తో మాట్లాడు, ఏంది పరిస్థితి, ఎందుకు ధాన్యము కొంటలేరు, పరిస్థితి ఏంది, ధాన్యం మార్కెట్ ఎట్లా ఉంది, లేదు సైంటిస్ట్తో మాట్లాడండి, ఏం చేస్తే బాగుంటుంది, పోనీ వరి వద్దంటున్నారు, మరి ఏం చేయాలి, మిగతా అట్లా ఉన్న ఆప్షన్స్ ఏంటి, మిగతా పంటల నిపుణులు ఎవరో హార్టికల్చరిస్ట్తో మాట్లాడండి, ఏం చేస్తే బాగుంటుంది, వరి వద్దు ఇంకొకటి చేస్తే లాభం వస్తుందా,
దీనికంటే బెటర్ ఆదాయం వస్తుందా? అట్లా ఒక 10 మందితో మాట్లాడచ్చు. విషయం వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒపీనియన్ బేస్డ్ న్యూస్ ఐటమ్స్ లోడెడ్గా ఉంటాయి, తప్పనిసరిగా రీడర్ చదివిస్తాయి. కానీ ఇప్పుడు చూడడమే కదా సార్ చదివించడానికి అనేది దృశ్య చూసినప్పుడు కూడా యాంకర్ అనేవాడు అస్తమానం టీవీ తెర మీద కనిపించి చెప్పడం కాదు. ఈ ఎక్స్పర్ట్స్ బైట్స్ అని పెట్టాలి, మీ ఎక్స్పర్ట్స్ బైట్స్ అని పెట్టాలి, ఇన్వాల్వ్ చేయాలి అందరినీ. ఆ ఫీల్డ్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా రావాలి. వస్తే నీకు ఆ సమగ్రత వస్తుంది. ఆ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ పాఠకుడికి అవసరమైన కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది వీక్షకుడికి. ఇది ఒక రకం సార్. జర్నలిస్ట్ అనే వ్యక్తి ఫీల్డ్ లో వాళ్ళు ఎదుర్కొనే ఛాలెంజెస్, సమస్యలు ఎలా ఉంటాయి? ఛాలెంజెస్ అంటే ఇవ్వరు నీకు ఇన్ఫర్మేషన్, ఎవరు అంత ఈజీగా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. యూ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు క్రియేట్ ట్రస్ట్ ఇన్ దెమ్. ఆఫీసర్స్ ఉంటారు, సెక్రటరీ పోయి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్తాం మనం. ఒకరిని ఇస్తారా? అసలు గేట్లో రాణిస్తారా? ఐఏఎస్ ఆఫీసర్ అపాయింట్మెంట్ ఇస్తారా? ఇవ్వరు. వాళ్ళ దగ్గర నమ్మకాన్ని సంపాదించుకోవాలి. దానికోసం రిపోర్టర్ చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. ఆఫీసర్స్ దగ్గర డబ్బులు 500 రూపాయలు డబ్బులు ఇచ్చి ఫైల్ కాపీలు తీసుకున్న సందర్భాలు. జర్నలిస్టులే డబ్బులు తింటారు అని ఒక పేరు బాగా బదనాం చేయడం ఈజీ. ఈ జర్నలిజంలో ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఎందుకు ఉంది ఇవాళ? రిపోర్టర్లు పార్ట్ టైం రిపోర్టర్స్ అని పెట్టుకుంటారు అందరూ, అన్ని పత్రికలు. వాడు జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, ఠికానా లేకపోయినా సరే, అన్ని చిన్న చితక పత్రికలతో సహా నీ పేరు తీసుకుంటే బాగుండదు కాబట్టి చెప్పట్లేదు. అన్ని పత్రికలు ఒక పెద్ద ఆయన మొదలు పెట్టినాడు, కింది దాకా అన్ని పత్రికలు పార్ట్ టైం రిపోర్టర్స్ అని పెట్టినారు, కంట్రిబ్యూటర్స్ అని పెట్టినారు. వాళ్ళ చేత అన్ని పనులు చేయించుకుంటాం మనం. కానీ లైన్ అకౌంట్ ఇయ్యం, కనీస పారితోషికం ఇయ్యం. ఆ పెద్ద ఆయన మాత్రం ఏదో ఇస్తున్నాడు, కనీస పారితోషికం అని ఇస్తున్నాడు. మిగతా పత్రికలు ఏవి వాటిని రెగ్యులర్గా ఇవ్వట్లేదు. కొన్ని ఏమో రెగ్యులర్గా ఇవ్వట్లేవు, కొన్ని అసలే ఇవ్వట్లేదు. వాడు ఏం చేయాలి? రిపోర్టర్ ఏం చేయాలి? ఈ తప్పు తెలిసి ఎవరు చేస్తున్నారు? యాజమాన్యాలే కదా. ఈ నేరం ఎవరిది? యాజమాన్యాలే కదా. ఇట్టాల్సింది ఎవరిని? యాజమాన్యాలను కదా. ఆడు బక్కోడు, కింద ఉండే రిపోర్టరు బక్కజీవి. మనుగడ కోసం బతుకుతుంది. ఉద్యోగం లేదు, ఏదో ఉద్యోగం పెట్టుకొని కార్డు పట్టుకొని చూస్తాడు. ఈ వ్యత్యాసము సామాన్యులకు తెలియట్లేదు సార్. వాళ్ళ కంట్రిబ్యూటర్స్ నిజంగా వేరే జర్నలిస్టులు అంటే ఒక అపాయింటెడ్ జర్నలిస్టులు అనేవాళ్ళు వేరే ఉన్నారు, సంస్థకు సంబంధించింది అనేది వ్యత్యాసం తెలియట్లేదని. ఏదో ఒకటి తెలియక మాట్లాడతారు ఒకటి. తర్వాత మీరు ఎందుకు ఇస్తారు డబ్బులు? ఉదాహరణకు ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ విషయంలో మండలంలో ఉన్న కాంట్రాక్టర్లు అందరూ రింగ్ అయినారు. ఆ రింగ్ అయ్యే ప్రయత్నంలో మరి ఎవరెవరికి ఎంత చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని రిపోర్టర్లకు కూడా 10,000 ఇవ్వాలి మనం అందరికి కలిపి అని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ రింగ్ అయిన కాంట్రాక్టర్లో ఒక కాంట్రాక్టర్ అసంతృప్తిగా అయిష్టంగా రింగ్ అయినాడు. బలవంతం పెట్టినారు అని. వాడు బయటకు వచ్చి మాకు ఫోన్ చేసినాడు, సార్ ఇట్లా రింగ్ అయినారు, చాలా నష్టం జరుగుతుంది, ఇట్లా అట్లా నీ దగ్గర వివరాలు ఉంటే పంపించామని చెప్పిన వార్త తెప్పించిన వేసిన. నెక్స్ట్ డే పెద్ద గొడవ, 10,000 ఇచ్చినాం కదా ఎందుకు వార్త వచ్చింది. ఎవరు అలవాటు ఇస్తాను? రిపోర్టర్లను చెడగొడుతున్నది ఎవరు? మీ రాజకీయ నాయకులు, అధికారులు, మిగతా సమస్త వ్యవస్థలు సర్వనాశనం అయ్యి దుంపనాశనం అయ్యి మీ తప్పులు చేసుకుంటా ఆ తప్పులు బయటపడకుండా ఉండడం కోసం అక్కడ ఉండే ఈ బక్కజీవులకు 10 పరక ఇస్తే అది అవినీతి, అది అక్రమము. ఏమి అన్యాయం ఇది? మిగతా మీ కళ్ళకు కనపడవా? మిగతా వ్యవస్థ చేస్తూనే వెళ్తాం. నేను ఇది చేయమని చెప్పట్లేదు, చేయడం కరెక్ట్ అని కూడా చెప్పట్లేదు. చాలా మంది రిపోర్టర్లు చేయరు, వాళ్ళకు ఇస్తే తీసుకుంటారు తప్ప. ఇస్తే ఆగిపోతుందని అనుకుంటారు. కానీ విషయం కనుక ఉంటే పై స్థాయి అంచెలంచెలుగా ఉన్న వ్యవస్థ ఏదైతే ఉన్న జర్నలిజంలో ఎక్కడో ఒకటి వస్తుందని ఏ విషయం తెలియాలి కదా. అందుకని ఇంకా ఇక్కడ హెడ్ ఆఫీసులలో పై స్థాయిలో
జర్నలిస్టులు అవినీతికి పాల్పడేంత ధైర్యం ఎవరు చేయడు. ఎందుకంటే మేనేజ్మెంట్ చెస్ట్కు దగ్గరగా ఉంటారు. ఎవరన్నా ఏదన్నా ఇస్తే వాలంటరీగా ఇస్తే తీసుకుంటారు కావచ్చు, కానీ వీళ్ళు డిమాండ్ చేసి తర్వాత అక్రమాలకు పాల్పడి చేసేంత ధైర్యం ఇక్కడ హెడ్ ఆఫీసులో చేయరు. కానీ ఇవాళ వ్యవస్థ వచ్చిన మార్పులు కానివ్వండి, సమాజంలో రకరకాల టెక్నికల్గా వచ్చిన మార్పులు కానివ్వండి, రకరకాల ప్రభావాలు పడుతున్నాయి. సో జర్నలిజాన్ని కాపాడుకోవడంలో సమాజం బాధ్యత ఎంత, జర్నలిజంలో ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన జర్నలిస్టుల పాత్ర ఎంత? జర్నలిస్టులకు సంబంధించి తమ్ముడు చెప్పినారు. మొత్తము మీడియా హౌసెస్ కానీ, ఛానల్స్, పత్రికలు కానీ, ఛానల్స్ కానీ, సామాజిక మాధ్యమాలు కానీ, దే దెమ్సెల్వ్స్ హ్యావ్ టు ట్రైన్ దేర్ ఫోర్స్, తమ సైన్యాన్ని. ఉనికి ఏదో వచ్చోసి సమాజం మీదకి వదలడం కాకుండా సుశిక్షితులను చేసి వాళ్లకు పత్రికా ప్రవర్తన నియమావళి, జర్నలిస్టు ప్రవర్తన నియమావళి, పరిమితులు, ప్రిన్సిపల్స్ అన్నీ వాళ్ళకు ఒకసారి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి చెడు అన్నీ చెప్పి బయటికి పంపడము, ఆ రకంగా మొత్తం మీడియాను తీర్చడం, ఈ చెత్తా చెదారము ప్రసారం చేయడం అనే దాన్ని తగ్గించుకోవడము, ఇదంతా మీడియాగా మనం చేయాల్సిన పని. ఎప్పుడైతే మనం ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇస్తాం, డెఫినెట్గా మనిషి స్వతహాగా చెడ్డవాళ్ళు కాదు. ఎవరు మనకు తెలిసి చేసే తప్పులు ఏమైనా ఉంటే మనం దాన్ని అప్పుడు వీడు క్రిమినల్ అనవచ్చు. మనం తెలియక చేసే తప్పులే ఎక్కువగా ఉన్నాయి. తెలియక వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వాళ్ళకు విధుల్లో పెట్టడం వల్ల చేస్తున్న తప్పులే. కానీ అందరికీ కూర్చోబెట్టి వాళ్ళకు కొంచెం శిక్షణ ఇచ్చి, వాళ్ళకు ఓరియంటేషన్ ఇచ్చి, వాళ్ళకు వాల్యూస్ నేర్పి, మొత్తం మన మనిషికి సంబంధించిన గతమంతా ఒకసారి నెమరు వేసుకునేటట్టుగా చేసి వదిలిపెడితే చాలా బాధ్యతగా ఉంటారు, మంచి వాళ్ళు తయారవుతారు, మంచిగా చేస్తారు. మీడియా కూడా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. మనం ఇక్కడ ఒకటే కాదు కదా, ప్రపంచం అంతా ఉంది ఈ మీడియా, ఇదే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎక్కువ మనం గింజుకోవాల్సిన పరిస్థితి, ఎక్కువ అవమానపడాల్సిన పరిస్థితి ఇక్కడ ఎందుకు ఉంది అంటే, ఇక్కడ ఎక్కువ జనాభా ఉంది, పెద్ద దేశము, పెద్ద సమాజము, మీడియా కూడా చాలా విస్తృతమైన మీడియా కాబట్టి ఎక్కువ గొంగడి ఉంటుంది. అర్థమైందా? అలాగే సొసైటీ ఎట్లా చేయాలి ఏంది అనేది వచ్చినప్పుడు సొసైటీ ఈజ్ రెస్పాండింగ్. మంచి పనులు చేసే వాళ్ళు ది వైర్ అని ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా పెట్టినారు వెబ్సైట్. అది దాని మీద ప్రీతంగా దాడి జరిగింది. ఇటు నుంచి ఆ వరదరాజను ముందు నుంచి వెళ్ళిపోయి ఆయన వీళ్ళ అప్లికేషన్స్ ఆయన తేడాలు వచ్చి బయటకు వెళ్ళిపోయి అది పెట్టినప్పుడు ఒక టీమ్ ఆఫ్ జర్నలిస్టులు అంతా కలిసి మనం పనిచేద్దాం అనుకుంటున్నారు, పనిచేస్తున్నారు. నెలకు 30 లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. ఆ వెబ్సైట్ వాళ్ళు అడుగుతున్నారు, నీకు వార్త చదివిన ప్రతి సందర్భంలో మనకు వస్తుంది, పాపప్ వస్తుంది, మీరు ఇది ఇండిపెండెంట్ మీడియా, ఇండిపెండెంట్ జర్నలిజాన్ని కాపాడడం కోసం నడుస్తున్న సంస్థ, దీనికి మీరు ఏదైనా సాయం చేయదలిస్తే చేయండి. పీపుల్ ఆర్ రెస్పాండింగ్ టు దెమ్. బ్రహ్మాండంగా దాన్ని కాపాడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా నడుస్తున్నది. నేను నాలాంటి వాళ్ళు కూడా చేస్తున్నాను, ఎందుకంటే అట్లాంటి వాళ్ళు బతకాలా, నిలబడాలని. అట్లా తెలుగులో కూడా ఇండిపెండెంట్గా నిలబడి చేసేవాళ్ళు వస్తే సొసైటీ తప్పనిసరిగా ముందుకు వస్తుంది. నిలబడడానికి అంటే నువ్వు నమ్మకం కలిగించాలి, అంతే కదా. మరి ఇప్పుడు నేను ఎందుకు ఇస్తున్నాను వైరు, నాకు ఎవరు ఆయన వరరాజుని ఎవరో తెలియదు నాకు. నేను 2400 పంపిస్తే వెంటనే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, చాలా థ్యాంక్స్ అండి ఇట్లా అని. అంటే మీరు సబ్స్క్రిప్షన్ ఎందుకు పెట్టలేదంటే, సబ్స్క్రిప్షన్ పెడితే మళ్ళీ వార్తను ఆపినట్టే కదండి, డబ్బులు పెట్టలేనోడు వార్తను చదవలేడు కదా అని అన్నారు. అంటే చూడు ఎంత గొప్ప ఆదర్శంతో పనిచేయడం కదా అది.